Welcome to SankalpStudySuccess. Friends, daily test 28 solutions ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. Look at the first question. The first question is, if secant x equals to cos h theta, then find tan h square theta by 2. Yes or no? Right. So tan h square theta by 2 అడుగుతున్నాడు. ఇది హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఇచ్చాడు. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంటి అంటే tan h square x equals to cos h2x minus 1 divided by cos h2x plus 1. అవునా, ఇదే కదా ఫార్ములా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫార్ములా నుంచి x ప్లేస్లో నాకు తీటా బై 2 ఉంది, నాకు తీటా బై 2 కావాలి. కాబట్టి tan h స్క్వేర్ తీటా బై 2 రీప్లేస్ చేయండి. అప్పుడు నాకేమొస్తుంది, x ప్లేస్లో తీటా బై 2 రీప్లేస్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది. నాకు కాస్ హెచ్ తీటా మైనస్ 1 బై కాస్ హెచ్ తీటా ప్లస్ 1 మిగులుతుంది. అవునా కదా. ఆల్రెడీ వాడు ఇచ్చిన డేటాలో కాస్ హెచ్ తీటా అంటే సీకెన్ ఎక్స్ అని అన్నాడు. కాబట్టి దిస్ విల్ బికమ్ సీకెన్ ఎక్స్ మైనస్ 1 బై సీకెన్ ఎక్స్ ప్లస్ 1. ఎస్ ఓను. దీన్ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు, సీకెన్ అంటే మళ్ళీ 1 బై కాస్ ఎక్స్ మైనస్ 1 బై 1 బై కాస్ ఎక్స్ ప్లస్ 1. అంతేనా. సో ఇప్పుడు నేను ఎల్సిఎం చేశాను అనుకోండి, డినామినేటర్స్ కాస్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 మైనస్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ వస్తుంది. ఎస్ ఓను. సరే, మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా నేర్చుకున్నాం. హౌ కెన్ ఐ రైట్ కాస్ 2 తీటా అంటే ఫార్ములా ఏంటి, కాస్ 2 తీటా ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా, లేదంటే 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. ఈ రెండు తెలుసు మనకి. మరొకటి కూడా ఉంది, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. జస్ట్ కీప్ ఇట్ అసైడ్. సో ఇప్పుడు కాస్ తీటా కావాలనుకోండి, తీటా ప్లస్లో తీటా బై 2 పెట్టాను అనుకోండి, నాకేమొస్తాయి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 అండ్ 2 కాస్ స్క్వేర్ తీటా బై 2 మైనస్ 1 వస్తాయి. ఇవి రెండు నేను వాడుకోవచ్చు ఈ కాస్ తీటా ప్లేస్లో. సో ఇక్కడ కాస్ ఎక్స్ ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఇది యూజ్ చేస్తాను న్యూమరేటర్లో. ఎందుకని, ప్లస్ 1 ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోవడానికి. డినామినేటర్లో ప్లస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 1 ఉంది కాబట్టి ఈ డినామినేటర్ కాస్ ఎక్స్ ఈ ఫార్ములా వాడతాను. సో దట్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతాయి. సరే, సో 1 మైనస్ ఉంది కాబట్టి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రాయొచ్చు. ఎస్ ఓను బ్రాకెట్స్లో హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 మైనస్ 1. అవునా. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్. రైట్ ఆర్ నాట్. దీస్ 2 గెట్స్ క్యాన్సిల్, దీస్ 2 గెట్స్ క్యాన్సిల్ అండ్ తర్వాత 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. సైన్ స్క్వేర్ ఎక్స్ బై 2 బై కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఎంత, టాన్ స్క్వేర్ ఎక్స్ బై 2. ఎస్ ఓను. విచ్ ఆప్షన్, ఆప్షన్ బి. అర్థమైందా. నేను ఇలా క్యాన్సిల్ చేశానంటే మళ్ళీ ఇంకో స్టెప్ రాయకుండా ఇవి ఉంటుందని ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. ఇవి క్యాన్సిల్ చేయకుండా ఇది క్యాన్సిల్ చేయకండి. అర్థమైందా. రైట్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కానిక్ సెక్షన్, దట్ ఈస్ నథింగ్ బట్ parabola. ఓకే, the equation of tangent to the parabola y square equals to 12x which makes an angle 30 degrees with positive direction of x-axis is given by x minus root 3y plus 9 equals to 0, then its point of contact is అంటున్నాడు కదా. ఇక్కడ రెండు విధాలుగా మనం చేయొచ్చు, కానీ ఒక స్టాండర్డ్ ఫార్మాట్ చూద్దాం. ఏంటంటే ఇది ఇక్కడ అసలు ఈ పర్టికులర్ పాయింట్ ఇవ్వక్కర్లేదు. ఇవ్వకపోయినా 30 degrees విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అనే పాయింట్ ఇవ్వకపోయినా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పెరాబోలా y స్క్వేర్ ఈక్వల్స్ టు 12x అనేటటువంటి ఒక పెరాబోలా ఉందంట. y స్క్వేర్ ఈక్వల్స్ టు 12x. let us suppose this is the parabola. let us assume ఒక పెరాబోలా మన దగ్గర ఉంది, y స్క్వేర్ ఈక్వల్స్ టు 12x అనే పెరాబోలా. ఓకే, ఉన్నప్పుడు విచ్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్, ఒక టాంజెంట్ ఉంది. టాంజెంట్ అంటే ఏంటన్నా, టాంజెంట్ అంటే ఒక కర్వ్ని ఒకే ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తూ వెళ్ళినటువంటి, ఒక్క పాయింట్ దగ్గర టచ్ చేసినటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ద టాంజెంట్. ఇది ఎక్స్ యాక్సిస్తో 30 degrees చేస్తుందంట ఈ టాంజెంట్. రైట్. అలా అయితే ఈ పర్టికులర్ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కూడా వాడు ఇచ్చాడు, ఎక్స్ మైనస్ రూట్ 3y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. అలాంటప్పుడు ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత, పెరాబోలా ఈక్వేషన్ తెలుసు, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తెలుసు, ఈ స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో తెలుసు, మనకి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి కదా. సరే, బాగానే ఉంది. ఒక ఫార్ములా తెలుసు, దానికి బదులు దానికన్నా ముందు y స్క్వేర్ ఈక్వల్స్ టు హౌ కెన్ ఐ రైట్ 12 4 ఇంటూ 3 ఇంటూ ఎక్స్ అని రాజు కదా. 4 3 12 కదా. ఎందుకని, బికాస్ ద స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ parabola is y square equals to 4ax. So what is the value of a here? The value of a equals to 3. అవునా. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద టాంజెంట్
lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ టు 0. సపోజ్ ఇదే టాంజెంట్ అనుకోండి, lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్స్ టు 0 అనేదే టాంజెంట్ అనుకోండి. అండ్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax, y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax అనే పెరాబోలాకి lx ప్లస్ my ప్లస్ n అనేది ఒక టాంజెంట్ అయితే అది దాని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అంటే మనకి ఫార్ములా ఏం తెలుసు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సి n/l మైనస్ 2am/l. ఇదే కదా ఫార్ములా, ఎస్ ఆర్ నో? సింపుల్ ఫార్ములా, ఇది గుర్తుపెట్టేసుకోండి. పెరాబోలాకి ఒక టాంజెంట్ ఉన్నప్పుడు దాని యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అంటే n/l మైనస్ 2am/l when lx plus my plus n equals to 0 is the equation of the tangent, right? So what is the value of n here? Value of n is 9, అవునా కదా? Value of n is 9, value of l is 1 and value of m is minus root 3, అవునా కదా? సబ్స్టిట్యూట్ చేద్దాం. So what is the point of contact? n value ఎంత? n value is 9 here and l value is 1 here, comma minus 2 into a value ఎంత? 3, a value 3 and m value ఎంత? m value is nothing but minus root 3, yes or no? l value is again 1. So this will be equals to 9 comma minus into minus is plus 2 3 6 root 3. So what is the point of contact? 9 comma 6 root 3, option D. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఈ డేటా అనేది ఇవ్వ అవసరం లేదు. ఈ డేటాను ఎక్కడైనా వాడామో మనం ప్రాబ్లంలో జస్ట్ ఫార్ములాలో అప్లై చేస్తాం అంతే. కొంతమంది ఏం చేస్తారంటే tan 30 కనిపెడతారు. tan 30 వాల్యూ అనేది స్లోప్ కదా, స్లోప్ ఇచ్చినప్పుడు ఆ tan 30 వాల్యూ స్లోప్ ఇచ్చినప్పుడు మనకి మరొక ఫార్ములా ఉంది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా. ఏంటది అంటే a స్క్వేర్ బై 2a/m, అవునా కదా? ఈ పర్టికులర్ ఫార్ములా ఉంది, a స్క్వేర్ బై m, సారీ ఇట్స్ నాట్ a స్క్వేర్ బై m, ఇట్స్ a/m స్క్వేర్, ఓకేనా? a/m స్క్వేర్ కామా 2a/m అనేటటువంటి ఒక ఫార్ములా ఉంది, అవునా కదా? m ప్లేస్లో ఏం పెట్టాలి అప్పుడు? m అంటే ఇది కాదు, ఈ ఫార్ములా వేరు ఇది వేరు. m అన్నప్పుడు అంటే ఈ స్లోప్ అనమాట. వాట్ ఈస్ ద స్లోప్? tan 30 degrees. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ tan theta. tan 30 ఎంత? tan 30 ఈజ్ నథింగ్ బట్ 1/√3. m ప్లేస్లో 1/√3 సబ్స్టిట్యూట్ చేశారనుకోండి m ప్లేస్లో, అప్పుడు a ఎంత? a ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? 3 వచ్చింది కదా. సో మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఆ మోడల్లో 3 డివైడెడ్ బై m వాల్యూ ఎంత? 1/√3 కదా. సో 1/√3 హోల్ స్క్వేర్ కామా 2a/2 ఇంటూ a 3 ఇంటూ 1/√3, అవునా? సో √3 స్క్వేర్ 3 అవుతుంది, 3 3 is 9 కామా 6 ఇంటూ √3, సేమ్ ఆన్సర్. కాకపోతే ఒకవేళ 30 degrees ఇవ్వలేదనుకోండి, ఈ ఫార్ములాలో వేయడం మనకు కుదరదు, అవునా కదా? పాజిటివ్ డైరెక్షన్ ఎంత యాక్సెస్ ఇచ్చిందనేది తెలియకపోతే ఈ ఫార్ములా వేయలేం. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫార్ములాకే రావాలి. కాబట్టి రెండు నేర్చుకోండి, మీ ఇష్టం. అర్థమైందా? దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ గుడ్ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఫ్రమ్ పారాబోలా, రైట్? నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 3. ద సొల్యూషన్ ఆఫ్ d2y/dx2 ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్. చాలామంది దీన్ని d2y/dx2 అంటారు, అది తప్పు. ఇది సెకండ్ డెరివేటివ్, దిస్ ఇస్ ద సెకండ్ డెరివేటివ్ d2y/dx2. అర్థమైందా? ఇంకొకసారి చెప్తున్నాను, లిజన్. dy/dx హోల్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు d2y/dx2. ఇది సెకండ్ డెరివేటివ్, ఇది ఫస్ట్ డెరివేటివ్ స్క్వేర్. దీని అర్థం ఏంటి? dy/dx హోల్ స్క్వేర్ అంటే dy/dx ఇంటూ dy/dx. దీని అర్థం dy/dx ఇంటూ dy/dx కాదు. దీని అర్థం ఏంటి అంటే సి dy/dx హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ dy/dx ఇంటూ dy/dx, ఓకేనా? ఆ తర్వాత d2y/dx2 అంటే అర్థం ఏంటి అంటే d/dx ఆఫ్ dy/dx, డెరివేటివ్ ఆఫ్ ది డెరివేటివ్. ఇది దీని అర్థం. దీన్ని d2y/dx2 అని చదవకూడదు, d2y/dx2 అని చదవాలి. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి, రెండు డిఫరెంట్ అనమాట. అయితే ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకి సొల్యూషన్ ఆఫ్ d2y/dx2 ఈక్వల్స్ టు 0 రిప్రజెంట్స్ అంటున్నాడు. అంటే సి d2y/dx2 అంటే ఏం చెప్పుకున్నాం మనం? d/dx ఆఫ్ dy/dx, అవునా? డెరివేటివ్ చేసాం, డెరివేటివ్కి మళ్ళీ డెరివేటివ్ చేస్తున్నాం, అవునా కదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, d/dx ఆఫ్ ఏ పర్టికులర్ వాల్యూకి 0 వస్తుంది మనకు ఆల్రెడీ తెలుసు. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దానికి 0. d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 కదా. దెర్ ఈజ్ నో రేట్ ఆఫ్ చేంజ్ ఫర్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ ఫిక్స్డ్, ఎస్ ఓ నో? ఇట్ ఈస్ అ కాన్స్టెంట్, దెర్ ఈజ్ నో చేంజ్. కాబట్టి నో చేంజ్ కాబట్టి 0. అర్థమైందా? సో ఇప్పుడు అంటే dy/dx వాల్యూ ప్లేస్లో కాన్స్టెంట్ ఉండాలి. ఆ కాన్స్టెంట్ని నేను m అనుకుంటాను సపోజ్, ఓకేనా? సో dx నాటి తీసుకువెళ్ళండి. dy ఈక్వల్స్ టు m ఇంటూ dx. లెట్ us ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, అంటే వేరియబుల్ సపరబుల్ మెథడ్లో
సో ఏమొస్తుంది ఇంటిగ్రల్ డివై ఈక్వల్స్ టు ఎం అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకి తీసుకురండి ఇంటిగ్రల్ డిఎక్స్. అవునా కదా? ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ తీస్తామో మనకేమొస్తుంది ఇంటిగ్రల్ డివై ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ సి. అంతే కదా? కాన్స్టెంట్ పెట్టాలి కదా చివరిలో. వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఒకవేళ మీరు కాన్స్టెంట్ పెట్టకపోయినా వై ఈక్వల్ టు ఎంఎక్స్ అనేది ఒక స్ట్రైట్ లైన్ అయినా బట్ కాకపోతే పాసింగ్ త్రూ ఆరిజిన్. వై ఈక్వల్ టు ఎంఎక్స్ అంటే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అంటే నాట్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేది ఇట్ ఈస్ అ స్ట్రైట్ లైన్. అర్థమైందా? ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం. అంటే స్ట్రైట్ లైన్ డెరివేటివ్లు ఎలా రిప్రజెంట్ చేస్తాం? d2y/dx2 = 0. అంటే ఇదే క్వశ్చన్ని వాడు థియరీ రూపంలో ఎలా అడగచ్చు అంటే ఇఫ్ ద సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫంక్షన్ బికమ్స్ 0 దెన్ దట్ ఫంక్షన్ రిప్రజెంట్స్ అంటాడు. అర్థమైందా? d2y/dx2 = 0 రిప్రజెంట్స్ అనుకుండా థియరిటికల్ ఫార్మాట్లో ఇఫ్ ద సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ రిప్రజెంట్స్ ఈక్వల్స్ టు 0 దెన్ ద ఫంక్షన్ రిప్రజెంట్స్ ఇట్స్ అ స్ట్రైట్ లైన్. అర్థమైందా? అలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు క్వశ్చన్ని. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ఎ వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, that is probability, and this particular question is from the concept called Bayes theorem. Bayes theorem నుంచి ఈ పర్టికులర్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాడు అనమాట. సో సరే, లెట్ us solve this. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేర్ ఆర్ 2 డైస్ ఏ అండ్ బి. 2 డైస్ ఉన్నాయి ఏ అండ్ బి. తెలుసు కదా పాచికలు? 2 డైస్ ఉన్నాయి. డై ఏ హ్యాస్ 4 రెడ్ అండ్ 2 వైట్ ఫేసెస్. డై ఏకి ఏమి ఉన్నాయి? 4 రెడ్ ఫేసెస్ ఉన్నాయి అండ్ 2 వైట్ ఫేసెస్ ఉన్నాయి. బీకి ఎలా ఉన్నాయి? 2 రెడ్ ఫేసెస్ ఉన్నాయి, 4 వైట్ ఫేసెస్ ఉన్నాయి బీకి, రైట్? తర్వాత ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్ ఇఫ్ ఇట్ షోస్ హెడ్ డై ఏ ఈజ్ రోల్డ్, ఇఫ్ ఇట్ షోస్ టైల్ డై బీ ఈజ్ రోల్డ్. ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు, అంటే కండిషనల్ ప్రాబబిలిటీ ఇన్వాల్వ్ అవుతుంది బేస్ థియరంలో. ఏమి ఇచ్చాడు ఆ కండిషను? ఒక కాయిన్ని టాస్ చేసి డైని సెలెక్ట్ చేస్తున్నాడు. అర్థమైందా? అంటే ఆ కాయిన్లో హెడ్ పడితే ఏ రోల్ చేయాలి అండ్ టైల్ పడితే బీ రోల్ చేయాలి. అండ్ ఆ పర్టికులర్ డైస్ యొక్క ఫేసెస్ ఎలా ఉన్నాయో కూడా మనకు వాడు ఆల్రెడీ ఇచ్చాడు. అలా అయితే ఇఫ్ ద ప్రాబబిలిటీ దట్ డై ఏ ఈజ్ యూజ్డ్ ఈజ్ 32/33. అంటే ఏంటి? డై ఏని వాడు యూజ్ చేశాడంట. డై ఏని యూజ్ చేసినటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 32/33. డై ఏని ఎప్పుడు యూజ్ చేస్తాడు? ఖచ్చితంగా హెడ్ పడినప్పుడే కదా. ఇఫ్ ఇట్ షోస్ హెడ్ డై ఏ ఈజ్ రోల్డ్ అంటున్నాడు. అంటే హెడ్ ఆల్రెడీ పడిపోయింది, అప్పుడు డై ఏ వాడాలి. డై ఏ వాడినటువంటి ప్రాబబిలిటీ ఎంత? 32/33. అవునా కదా? హెడ్ ఆల్రెడీ అంటే హెడ్ పడినప్పుడు డై ఏ వాడేటటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే 32/33 ఇచ్చాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. సి, సపోజ్ ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి నాన్న. ఏంటి ఆ 2 ఈవెంట్స్ అంటే, ఒకటి డై ఏ అనేది డై బి అనేవి 2 ఈవెంట్స్ ఉన్నాయి. అవునా కదా? సపోజ్ పి ఆఫ్, ఓకేనా, డై ఏ తర్వాత ఏంటి? డై బి. అవునా కదా? ఈ రెండింటి యొక్క ప్రాబబిలిటీస్ ఎంత అనేది ఇప్పుడు మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండింటి ప్రాబబిలిటీస్ ఎలా తీసుకోవాలంటే ఉన్నవే 2. అవునా కదా? ఉన్నవే 2 డైస్. ఈ 2 డైస్లో ఏ డైని సెలెక్ట్ చేసుకుంటాం? ఏదైనా అవ్వచ్చు. కాబట్టి వాటి ప్రాబబిలిటీస్ ఎంత? డై ఏ తీసేటటువంటి ఛాన్స్ ఎంత? 1/2. డై బి సెలెక్ట్ చేసుకునే ప్రాబబిలిటీ ఎంత? 1/2. ఎందుకని? ఉన్నవే 2. అవునా కదా? రెండిట్లో ఒకటి సరిపోయింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ డై ఏ సెలెక్టింగ్ డై ఏ ఈజ్ 1/2, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ డై బి ఈజ్ 1/2. అవునా కదా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే అసలు వాడు ఇచ్చింది ఏంటి? ప్రాబబిలిటీ 32/33 అంటే ఏం చెప్తున్నాడు? ప్రాబబిలిటీ దట్ ఏ ఈజ్ యూజ్డ్. ఏని యూజ్ చేశాడంట. ఏని ఎప్పుడు యూజ్ చేస్తాం నాన్న? ఏని యూజ్ చేసేటప్పుడు అంటే వెన్ హెడ్ ఈజ్ థ్రోన్, హెడ్ అనేది పడినప్పుడు. అవునా కదా? అలా అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ 32/33 దేనికి ఈక్వల్ అవుతుందంటే వెన్ ఇట్ ఈస్ గివెన్ దట్ రెడ్ టర్న్స్ అప్ ఎవ్రీ టైమ్ ఇన్ ఫస్ట్ nth రోస్ అంటున్నాడు. అంటే రెడ్ తెలిసినప్పుడు అది డై ఏ నుంచి వచ్చినటువంటి రెడ్ దాని యొక్క ప్రాబబిలిటీ 32/33. అర్థమైందా? ద ప్రాబబిలిటీ దట్ డై ఏ ఈజ్ యూజ్డ్ ఈజ్ 32/33 వెన్ ఇట్ ఈస్ గివెన్ దట్ రెడ్ టర్న్స్ అప్. వెన్ అంటున్నాడు అంటే ఎప్పుడైతే రెడ్ వస్తుందో ఆ రెడ్ దేని నుంచి వచ్చిందంట? అన్నిసార్లు రెడ్డే వస్తుంది. టర్న్స్ అప్ ఎవ్రీ టైం అంటున్నాడు. అన్నిసార్లు రెడ్ వస్తుంది. ఆ రెడ్ దేని నుంచి వస్తుంది? డై ఏ నుంచి వస్తుంది. అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ నాకు రెడ్ పడిందని తెలిసింది, ఆ రెడ్ అనేది ఎందులోంచి వచ్చింది? డై ఏ నుంచి వచ్చింది. అవునా కదా? రెడ్ పడినప్పుడు అది డై ఏ నుంచి వచ్చేటటువంటి ఛాన్స్ ఎంత? అదే ఇచ్చాడు 32/33. అర్థమైందా? రెడ్ పడింది, అది డై ఏ నుంచి వచ్చిన ఛాన్స్ ఎంత అంటే 32/33 అనమాట. ఓకేనా?
ఇప్పుడు నేను బేయిస్ థీరం ఫార్ములాని యూజ్ చేసుకుని చేస్తాను. మీకు ఆల్రెడీ తెలిసిందే బేయిస్ థీరం ఫార్ములా. P ఆఫ్ dA/R ఎలా రాయొచ్చు బేయిస్ థీరం ప్రకారం మనం అంటే P ఆఫ్ dA ఇంటూ P ఆఫ్ R/dA హోల్ డివైడెడ్ బై మళ్ళీ న్యూమరేటర్ని మళ్ళీ కింద రాయాలి. P ఆఫ్ dA ఇంటూ P ఆఫ్ R/dA ఉన్నవి రెండు ఈవెంట్స్ కదా, కాబట్టి ఇది ఒక ఫస్ట్ ఈవెంట్ ప్రాబబిలిటీ, కండిషనల్ ప్రాబబిలిటీ. సెకండ్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఏంటి? P ఆఫ్ dB ఇంటూ P ఆఫ్ R/dB. ఇదే కదా బేయిస్ థీరం నుంచి, రైట్? ఇట్లాంటి ఎక్స్ట్రా ఒక కండిషన్ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా బేయిస్ థీరం వాడాలి, అవునా? డైని సెలెక్ట్ చేయాలి అంటే కాయిన్ అనే కాన్సెప్ట్ మధ్యలో యాడ్ చేశాడు, అంటే కండిషనల్ ప్రాబబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం బేయిస్ థీరం ఇన్వాల్వ్ అయిందనమాట. సరే, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటి? ఇది రాసుకున్నాం ఇక్కడ. కానీ P ఆఫ్ dA తెలుసు, P ఆఫ్ dB తెలుసు, కానీ P ఆఫ్ R/dA తెలియదు, P ఆఫ్ R/dB తెలియదు, అవునా కదా? ఈ పర్టికులర్ వాల్యూ తెలుసు. సి P ఆఫ్ R/dA చేద్దాం. P ఆఫ్ R/dA అంటే P ఆఫ్ R/dA అంటే dA ఈజ్ నోన్ వాల్యూ, డినామినేటర్ ఈజ్ ద నోన్ వాల్యూ, న్యూమరేటర్ ఈజ్ ద అన్నోన్ వాల్యూ, అవునా కదా కండిషనల్ ప్రాబబిలిటీలో. సో డైఏ వచ్చినప్పుడు, డైఏ సెలెక్ట్ చేసినప్పుడు, డైఏ తీసినప్పుడు అందులోంచి రెడ్ వచ్చే ఛాన్స్ ఎంత? 4 రెడ్స్ ఉన్నాయి, 2 వైట్ ఫేసెస్ ఉన్నాయి. డైలో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి, అందులో రెడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 రెడ్స్, అంటే 2/3 అనే కదా అర్థం. ప్రాబబిలిటీ ఆఫ్ R/dB అంటే డై బి సెలెక్ట్ చేసినప్పుడు అందులోంచి రెడ్ వచ్చే ఛాన్స్ ఎంత? 2/6. సో నో, దట్ ఈస్ నథింగ్ బట్ 1/3. ఇప్పుడు నాకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు P ఆఫ్ dA/R ఎంతనైనా? P ఆఫ్ dA/R ఈజ్ నథింగ్ బట్ 32/33. అయితే ఇంకొక పాయింట్ ఉంది, వాడు ఏమంటున్నాడు? ఇట్ ఈస్ గివెన్ దట్ రెడ్ టర్న్స్ అప్ ఎవ్రీ టైమ్ అంటున్నాడు ఇన్ ఫస్ట్ n థ్రోస్. n టైమ్స్ త్రో చేశాడు, n టైమ్స్ రెడ్డే పడుతుందంట. ఒకసారి రెడ్ పడే ఛాన్స్ 2/3^1. డైఏని తీసినప్పుడు రెడ్ పడే ఛాన్స్ 2/3 ఒకే ఒకసారి రోల్ చేస్తే. 2 టైమ్స్ రోల్ చేస్తే 2/3^2. 3 టైమ్స్ రోల్ చేస్తే 2/3^3. మరి n టైమ్స్ రోల్ చేస్తే 2/3^n. ఇక్కడ కూడా హోల్ పవర్ ఎన్నే కదా అప్పుడు, అవునా? వాడు n టైమ్స్ రోల్ చేశారని వాడే ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. P ఆఫ్ dA ఎంత? P ఆఫ్ dA ఈజ్ నథింగ్ బట్ 1/2 ఇంటూ P ఆఫ్ R/dA ఎంత? P ఆఫ్ R/dA ఈజ్ నథింగ్ బట్ 2/3. 2/3^n, అవునా? ఎస్, డివైడెడ్ బై P ఆఫ్ dA ఎంత? P ఆఫ్ dA ఈజ్ నథింగ్ బట్ 1/2 అగైన్ ఇంటూ 2/3^n ప్లస్ P ఆఫ్ dB. P ఆఫ్ dB ఈజ్ నథింగ్ బట్ 1/2 ఇంటూ 1/3^n. ఓకేనా? సో ఇప్పుడు 1/2 అనేది కామన్ తీస్తే పైది క్యాన్సిల్ అయిపోతుంది కదా, అప్పుడు నాకు ఏం మిగులుతుంది? 2/3^n డివైడెడ్ బై 2/3^n ప్లస్ 1/3^n. ఇది దేనికి ఈక్వల్ అయింది? 32/33కి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? n వాల్యూ నాకు కావాలి, అదే కదా క్వశ్చన్లో అడిగాడు. ఓకే, సరే. ఇప్పుడు నేను కొంచెం కేర్ఫుల్గా సాల్వ్ చేస్తే, సి ఫ్రెండ్స్, 32/33 ఈక్వల్స్ టు 2n డివైడెడ్ బై 3n డివైడెడ్ బై, ఇక్కడ కూడా 2n డివైడెడ్ బై 3n ప్లస్ 1/3n. 1n అన్న 1 అన్న ఒకటే కదా. ఇప్పుడు 3n క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకు ఏం మిగులుతుంది? 2n బై 2n ప్లస్ 1. ఎస్ ఆర్ నో? సి 32 నేను ఎలా రాయొచ్చు? 2/5ఏనా? 33 అంటే మరి 32 ప్లస్ 1, కాబట్టి 2/5 ప్లస్ 1. ఇదే దీంతో కంపేర్ చేసినప్పుడు n వాల్యూ ఎంత? n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఆప్షన్ అర్థమైందా? సో బేయిస్ థీరంని యూజ్ చేసి ఈ పర్టికులర్ క్వశ్చన్ని సాల్వ్ చేయాలన్నమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫిఫ్త్ వన్, ఇంటిగ్రల్ 0 to π/4 dx డివైడెడ్ బై cos cube x ఇంటూ √2 sin 2x కనిపిస్తుంది. దిస్ ఈజ్ సమ్వాట్ ఏ కాంప్లికేటెడ్ క్వశ్చన్, బట్ లిజన్. సాల్వ్ చేసే కొద్దీ మనకి ప్రతి స్టెప్ కేర్ఫుల్గా వేయాలి, ఎందుకంటే ఫస్ట్ స్టెప్లో తప్పు వేసామంటే నెక్స్ట్ స్టెప్ తప్పు అయిపోతుంది. సో ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఇచ్చాడు, లిమిట్స్ కూడా ఇచ్చాడు. సరే, ఎట్లా సాల్వ్ చేయాలి? లిజన్. సో ఇంటిగ్రల్ 0 to π/4 dx డివైడెడ్ బై cos cube x ఇంటూ √2 sin 2x ఉంది. sin 2x ఫార్ములా ఏంటి? 2 sin x cos x, అవునా? ఎస్ అవును. మళ్ళీ 2 2s ఏమవుతుంది? 4ఏనా? కాబట్టి 4 ఇక్కడ రాసేయండి.
సో ఇప్పుడు రూట్లోంచి 4 బయటికి తీసుకొస్తే 2 అయిపోతుంది కదా. సో ఆ 1/2ని బయటికి రాస్తున్నాను. సో ఇంటిగ్రల్ 0 to π/4 dx డివైడెడ్ బై cos క్యూబ్ x రూట్ ఓవర్ sin x ఇంటూ cos x. ఓకేనా. సో ఇప్పుడు నేను డినామినేటర్లో ఏం చేస్తానంటే ఒక cos x రాసి దీన్ని పవర్ 4గా మారుస్తాను. మార్చచ్చు కదా. ఈ cos xని తర్వాత రూట్లోకి అండర్లోకి తీసుకెళ్ళిపోయి ఈ రూట్కి cos x కూడా పెట్టాలి అంటే అప్పుడు నేనేం చేయాలి, ఇక్కడ cos స్క్వేర్ పెట్టాలి. అవునా కదా. రైట్. సో ఇప్పుడు cos ఒకటి క్యాన్సిల్ అవుతుంది. sin బై cos ఇస్ నథింగ్ బట్ tan. ఎస్ ఆర్ నో. సో 1/2 ఇంటిగ్రల్ 0 to π/4 చూడండి cos పవర్ 4x న్యూమరేటర్లో రాస్తే secant పవర్ 4x అయినా డివైడెడ్ బై రూట్ ఆఫ్ tan x dx. ఎస్ ఆర్ నో. అవునా కదా. సో ఇప్పుడు ఇది మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ secant పవర్ 4 ఉంది. ఈ secant పవర్ 4 లేకుండా ఉందనుకోండి, 4 అనేది లేకపోతే secant x బై రూట్ tan x ఉందనుకోండి. సో మనకి d/x ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ x. ఎస్ ఆర్ నో. secant పవర్ 4 ప్లేస్లో secant స్క్వేర్ x ఉందనుకోండి, అప్పుడు f' ఆఫ్ x బై రూట్ f ఆఫ్ x అంటే 2 రూట్ f ఆఫ్ x రాస్తాం. కానీ మనకు అక్కడ అలా లేదు కదా. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను 1/2 ఇంటిగ్రల్ 0 to π/4 secant పవర్ 4ని secant స్క్వేర్ x ఇంటూ secant స్క్వేర్ x dx అని రాశాను అనుకుందాం, డివైడెడ్ బై రూట్ ఆఫ్ tan x. అవునా. ఇప్పుడు నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తాను. సబ్స్టిట్యూషన్ మెథడ్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు నేను దేన్ని t అనుకోవాలి, ఇక్కడ పుట్ tan x ఈక్వల్స్ టు t అనుకుందాం. పుట్ tan x ఈక్వల్స్ టు t. సిన్స్ ఐఎమ్ హ్యావింగ్ ద లిమిట్స్ tan x టీ డొమైన్లోకి x డొమైన్ని టీ డొమైన్లోకి మారుస్తున్నప్పుడు x డొమైన్లో ఉండేటటువంటి లిమిట్స్ని కూడా టీ డొమైన్లోకి మార్చేసుకోవాలి. సో అప్పర్ లిమిట్ ఏమవుతుంది అంటే అప్పర్ లిమిట్ tan π/4 దట్ ఈస్ నథింగ్ బట్ 1 కాబట్టి t వాల్యూ 1. లోవర్ లిమిట్ ఏమవుతుంది, లోవర్ లిమిట్ ఈజ్ 0, tan 0 ఈజ్ నథింగ్ బట్ 0 కాబట్టి t ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది నాన్న 1/2 ఇంటిగ్రల్ 0 to 1 అవుతుంది. ఇప్పుడు tan x t అంటే secant స్క్వేర్ x dx ఎంత, tan x డివైడెడ్ బై secant స్క్వేర్ x, x కి dx ఈక్వల్స్ టు dt. ఎస్ ఓ నో. సో secant స్క్వేర్ x ఇంటూ dx ప్లస్ dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 0 to 1. సో ఏమవుతుంది tan x అంటే secant స్క్వేర్ x అలాగే ఉంచండి. ఇప్పుడు secant స్క్వేర్ x అంటే మనం ఎలా రాయొచ్చు, secant స్క్వేర్ x ఈజ్ నథింగ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో 1 ప్లస్ tan స్క్వేర్ x కదా secant స్క్వేర్ x అంటే. secant స్క్వేర్ x అంటే 1 ప్లస్ tan స్క్వేర్ x. ఇప్పుడు tan x అంటే ఎంత t కాబట్టి ఈ ప్లేస్లో 1 ప్లస్ tan స్క్వేర్ x రీప్లేస్ చేశాను అనుకోండి, నాకు 1 ప్లస్ t స్క్వేర్ వస్తుంది. అంటే tan x t అయితే secant స్క్వేర్ x ఎంత 1 ప్లస్ t స్క్వేర్. అర్థమైందా. ఇంటూ dt దీని ప్లేస్లో. ఎస్ ఓ నో. డివైడెడ్ బై రూట్ t. రైట్. ఓకే. సో 1/2 ఇంటిగ్రల్ 0 to 1 1/root t ఓకే ప్లస్ t స్క్వేర్ బై రూట్ t ఇంటూ dt. ఎస్ ఆర్ నో. రైట్. సో 1/2 అలా ఉంచండి. ఇంటిగ్రేషన్స్ స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to 1 1/root t dt ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 t స్క్వేర్ బై రూట్ t. రూట్ t అంటే 1/2 a పవర్ m బై a పవర్ n a పవర్ m మైనస్ 1 కాబట్టి 2 మైనస్ 1/2 దట్ ఈస్ నథింగ్ బట్ 4 మైనస్ 1 3/2 వస్తుంది. అంతేనా. 2 మైనస్ 1/2 4 మైనస్ 1 ఈస్ 3/2. ఎస్. కాబట్టి ఇది t పవర్ 3/2 dt. రైట్. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 1/2 ఇంటిగ్రల్ 0 to 1 1/root t dt. ఆ తర్వాత ఏమొచ్చింది అంటే ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ 3/2 వచ్చింది కదా. ఎస్ ఓ నో. ఇప్పుడు దీని ఫార్ములాస్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇంటిగ్రల్ 1/root x అంటే అర్థం ఏంటి, ఇంటిగ్రల్ 1/root x ఈజ్ నథింగ్ బట్ 2root x. ఎస్ ఓ నో. సో 1/2 ఇంటూ 2root t ఫ్రమ్ లిమిట్స్ ఫ్రమ్ 0 to 1 ప్లస్ t పవర్ 3/2 అంటే t పవర్ 3/2 ప్లస్ 1/3/2 ప్లస్ 1. ఎస్ ఓ నో. సో t పవర్ 5/2 డివైడెడ్ బై 5/2 దట్ ఈస్ నథింగ్ బట్ 2/5 t పవర్ 5/2. అవునా. సో ఇది 2/5 t పవర్ 5/2. ఇంటర్వెల్స్ ఎంత 0 to 1, లిమిట్స్ ఎంత 0 to 1. ఓకే. సో 1/2 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 0 ప్లస్ 2/5 1 పవర్ 5/2 మైనస్ 2/5 ఎంత, ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టుకుంటాం 0 పవర్ 5/2. ఎస్ ఓ నో. సో ఇది 0 ఇది 0 తీసేయండి. సో ఇక్కడ ఫైనల్గా మనకి ఏం ఆన్సర్ వస్తుందన్నా, ద ఆన్సర్ విల్ బీ లిజన్. సో ఇట్స్ 1/2 ఇంటూ ఓకే 2√1 ఈజ్ 2 ఓకే ప్లస్ 2/5 అంతే కదా. 1 పవర్ 5/2 అంటే 1 కాబట్టి 1/2 ఇంటూ 5 2 10 ప్లస్ 2 ఈజ్ 12 12/5
అండ్ 2 6 12 కదా. సో ఆన్సర్ ఈజ్ 6 డివైడెడ్ బై 5. విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ. రైట్ నాన్న, ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట ఇంటిగ్రేషన్. రైట్, ప్లీజ్ నోట్ ఇట్. Okay friends, now look at the next sixth question. Limit n tends to infinity n factorial by n plus 1 factorial minus n factorial. What is n factorial? N factorial is nothing but n into n minus 1 into n minus 2 into so on up to 3 into 2 into 1. అవునా కదా? రైట్. సో లిమిట్ n tends to infinity అంటే n దగ్గర నుంచి ఒక నెంబర్ తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి n factorial divided by n plus 1 నేను ఎలా రాయొచ్చు? n plus 1 ఇంటూ మళ్ళీ n plus 1కి 1 తగ్గించాలి కాబట్టి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ n అయిపోతుంది. కాబట్టి n ఫ్యాక్టోరియల్ వచ్చింది మైనస్ n ఫ్యాక్టోరియల్. అవునా కదా? ఎందుకని ఇక్కడ n ఫ్యాక్టోరియల్ రాశాను? n ఇంటూ నేను n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయచ్చు కదా. ఇక్కడి నుంచి చూస్తే మళ్ళీ n మైనస్ 1 ఫ్యాక్టోరియలేనా? అవునా? కాబట్టి సో లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్ కింద కామన్ తీసాను అనుకోండి n ప్లస్ 1 మైనస్ 1 వస్తుంది. అప్పుడు మళ్ళీ ప్లస్ 1 మైనస్ 1 గెట్స్ క్యాన్సిల్డ్, n ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్డ్. నాకు ఇక్కడ ఏం మిగులుతుంది? 1/n మిగులుతుంది. అవునా? ఏ 1/n? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు 1/n టెన్స్ టు 0 అనే కదా అర్థం. కాబట్టి 1/n వాల్యూ ఎంత? 0. ఆప్షన్ డి. సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. అర్థమైందా? వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇది కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వచ్చింది. ఇంటిగ్రల్ -1 to 2 mod x dx. mod x అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం క్యాలిక్యులస్ ఫంక్షన్స్లో. mod x అంటే దిస్ ఇస్ ద mod x ఫంక్షన్. ఎస్ ఓ నో? ఇదే కదా. సో ఇప్పుడు ఈ mod x ఫంక్షన్ అనేది 0కి లెఫ్ట్ సైడ్ దాని యొక్క స్లోప్ ఎలా ఉంది? నెగిటివ్ స్లోప్. అవునా? డౌన్వర్డ్స్ ఉంది కర్వ్ కాబట్టి నెగిటివ్ స్లోప్. ఎస్ మైనస్ ఎక్స్ తీసుకుంటాం. 0 తర్వాత మనం ఏం తీసుకుంటాం? ప్లస్ ఎక్స్ తీసుకుంటాం బికాస్ దెర్ ఇస్ ఎ పాజిటివ్ స్లోప్. అవునా కదా? ఎస్ ఓ నో? కాబట్టి 0 ముందు వరకు నెగిటివ్ లిమిట్స్ దగ్గర నెగిటివ్ స్లోప్ మైనస్ ఎక్స్ తీసుకుంటాము, పాజిటివ్ దగ్గర ప్లస్ ఎక్స్ తీసుకుంటాం. రైట్ ఆర్ నాట్? సో -1 దగ్గర నుంచి 0 వరకు నెగిటివే. అవునా కదా? కాబట్టి 0 వరకు -x dx తీసుకుంటాం. రైట్? ప్లస్ 0 దగ్గర నుంచి 2 వరకు ఇచ్చాడు కదా. మీరు మళ్ళీ దీన్ని 1 to 2, 0 to 1, 1 to 2 అని రాయక్కర్లేదు బికాజ్ మొత్తం పాజిటివ్ పార్టే ఉంది. కాబట్టి సో -1 to 0 mod x, మళ్ళీ 0 దగ్గర నుంచి 2 వరకు ఎంత? ఇట్స్ ప్లస్ ఎక్స్ డిఎక్స్. ఎస్ ఓ నో? అవునా కదా? సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి అంటే లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ లిమిట్స్ని నేను ఎక్స్చేంజ్ చేస్తాను. ఎక్స్చేంజ్ చేసినప్పుడు మైనస్ అనేది పోతుంది. ఎప్పుడైతే అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్గా మార్చానో ఈ మైనస్ పోతుంది. కాబట్టి 0 to -1 x dx వచ్చేస్తుంది ప్లస్ 0 to 2 x dx. అవునా? రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి. మనకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ తెలుసు. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఏం తెలుసు? ఇంటిగ్రల్ x అంటే x² / 2 కదా. సో x² / 2 లిమిట్స్ ఆర్ 0 to -1 ప్లస్ x కూడా x² / 2 లిమిట్స్ ఆర్ 0 to 2. ఎస్ ఓ నో? సో ఇప్పుడు ఏమొస్తుంది అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో -1² / 2 మైనస్ 0² / 2 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకే, తర్వాత ప్లస్ మళ్ళీ దీనికి కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 2² / 2 మైనస్ 0² / 2. సో ఇది 0 ఇది 0 కాబట్టి -1² అంటే 1/2 ప్లస్ ఒక 2 పోతుంది కదా. 4/2 అంటే 2 వస్తుంది కాబట్టి 2. అవునా కదా? సో ఐ థింక్ ఇట్ ఇస్ minus, I think, right? Wait. No, correct, right. So 1/2 plus 2 ఎంత? 2 2s 4 plus 1, it's 5/2. అర్థమైందా? ఆప్షన్ సి. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, నౌ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఇందులో ఏది తప్పు అని అడుగుతున్నాడు. ఒక్కసారి మనం చదువుదాం. ఇది డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ నుంచి అడిగిన క్వశ్చన్. సరే, if ABC are direction ratios of a line, then A² plus B² plus C² is not equals to 1. Yes, this is compulsory correct. See, okay friends, look at this here. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. See, ఇది నాట్ ఈక్వల్ టు 1 అంటే మనం డైరెక్షన్ A/L ఈక్వల్స్ టు B/M ఈక్వల్ టు C/N ఈజ్ ఈక్వల్ టు K అనుకుంటాం కదా. అవునా కదా? అలాంటప్పుడు A ఎంత? KL, B ఎంత? MK, C ఎంత? NK. అలాంటప్పుడు A² ప్లస్ B² ప్లస్ C² ఎంత అవుతుంది అంటే L²ని కామన్ తీస్తే K² ని కామన్ తీస్తే L² ప్లస్ M² ప్లస్ N² అవుతుంది. ఈ L² ప్లస్ N² వాల్యూ 1 అయింది అనుకోండి. 1 into K² ఈజ్ K². ఇది K²కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? ఖచ్చితంగా K² అనేది నాట్ ఈక్వల్ టు 1. ఎందుకని? ఇవి రెండు డిఫరెంట్ నెంబర్స్ కదా. ఒకవేళ K వాల్యూ 1 అయింది అనుకోండి అప్పుడు AL రెండు డివైడ్ అయిపోతాయి. రెండు సేమ్ రేషియోలో ఉంటాయి, సేమ్ నెంబర్స్. ఇది 3 అయితే ఇది 3, ఇది 4 అయితే ఇది 4. కానీ అలా ఉండవు కాబట్టి ఇట్స్ నాట్ ఈక్వల్ టు 1.
Yes or no? This is a correct statement. Second one ఏంటి, the direction cosines of a line can be its direction ratios but not vice versa అంటున్నాడు. దీని అర్థం ఏంటి ఇక్కడ అంటే డైరెక్షన్ కొసైన్స్ అనేవి డైరెక్షన్ రేషియోస్ అవుతాయి, కానీ డైరెక్షన్ రేషియోస్ డైరెక్షన్ కొసైన్స్ అవ్వవు. అది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇఫ్ L, M, N is one set of direction cosines, then minus L, minus M, minus N is also a valid set. Yes, this is also correct. వీటన్నింటికి సింబల్ మార్చినా కూడా అది కూడా ఒక వ్యాలిడ్ సెట్టే, కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఇఫ్ L1, M1, N1 అండ్ L2, M2, N2 ఆర్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్, దెన్ L1, L2 ప్లస్ M1, M2 ప్లస్ N1, N2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈక్వల్ టు 1 ఇచ్చాడు కాబట్టి ఇది తప్పు, అవునా? ఇది కంపల్సరీగా ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ వన్. Okay friends, now look at the next question. If the sum of the roots of the quadratic equation is 1 and sum of the squares of the roots is 13, then find the equation అంటున్నాడు. వెరీ గుడ్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటున్నాడు. సపోజ్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకున్నాం అనుకోండి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఇది 1. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్స్ టు 13 అంటున్నాడు. హౌ కెన్ ఐ రైట్ దిస్? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ నథింగ్ బట్ 13. ఎస్ ఓ నో? సరే, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇవ్వలేదు కదా, సరే 1 సబ్స్టిట్యూషన్ ఇందులో 1 స్క్వేర్ అంటే 1 1 మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 13. ఎస్ ఓ నో? సో 2 ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఏమవుతుంది? మైనస్ 12 అవుతుంది. ఎస్ ఓ నో? ఆల్ఫా బీటా ఎంత అవుతుంది? మైనస్ 6 అవుతుంది. ఎస్ ఓ నో? సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. ఎస్ ఓ నో? కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 1 మైనస్ 6 ఈక్వల్స్ టు 0. ఆల్ఫా బీటా అంటే మైనస్ 6 కదా, కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్స్ టు 0. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట, ఓకేనా? సి, ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్స్ నుంచి కూడా ఎలిమినేషన్ చేసి మనం చెప్పేయచ్చు. ఎట్లా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1 అన్నాడు. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్మేట్ ఏమో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 0. మైనస్ ఎక్స్ తర్వాత సమ్ ఆఫ్ ద టర్మ్స్ రావాలి. ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ మైనస్ 1x రాయాలి, కానీ సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ 1 కాదు 1, కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. అంటే ప్లస్ ఎక్స్ ఉండకూడదు, ప్లస్ ఎక్స్ ఉన్న టర్మ్స్ తప్పు అనమాట. ఎలిమినేట్ చేస్తాం. అంటే మైనస్ ఎక్స్ ఉన్నవి కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చెక్ చేయాలి. ప్లస్ 6 మైనస్ 6 ఎలా చెక్ చేస్తాం? సింపుల్, ఇచ్చాడు కదా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ అని, కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 13. ఆల్ఫా బీటా వాల్యూ మైనస్ 6 అనేది ఒబ్టైన్ చేయండి. సో ఇక్కడ ప్లస్ ఆల్ఫా బీటానే ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఆఫ్ మైనస్ 6 రావాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్, కాబట్టి మైనస్ 6 ఇస్తే దిస్ ఇస్ ద ఆన్సర్, దిస్ ఈజ్ రాంగ్. అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఇలా మొత్తం కూడా చేయకుండా. అర్థమైందా? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్. 10th one. If the diagonal of a square is along the line 8x minus 15y equals to 0 and one of the vertices is 1, 2, then the equation of the sides of a square passing through this vertex are. He has framed 4 options. ఈ క్వశ్చన్కి చాలా మంది ఎంతో చేసేసారు, అసలు అంత అవసరం లేదు. క్వశ్చన్ని చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. సి, లాజిక్ ఏంటంటే కొంచెం మీకు క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ వెంటనే పెట్టేయచ్చు. ఎట్లా? సి, ప్రాబ్లం చేస్తే మీకు టైం వేస్ట్. సి, ఎలా అంటే ఏమంటున్నాడు? డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ అలాంగ్ ద లైన్ అంటున్నాడు. ఒక స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్కి డయాగ్నల్ ఉందంట. సపోజ్ ఇలా ఉందనుకుందాం. ఈ డయాగ్నల్ ఎలా ఉందంట? ఇట్ ఈస్ అలాంగ్ ఏ లైన్ అండ్ వన్ ఆఫ్ ద వర్టెక్స్ ఈజ్ 1, 2. ఈ లైన్ గుండా ఉంది, అదే కదా డ్రా చేసాం. ఒక లైన్ గుండా ఉంది డయాగ్నల్. ఒక వర్టెక్స్ 1, 2 అంటున్నాడు. వర్టెక్స్ 1, 2 అన్నాడు. వాడు వర్టెక్స్ డయాగ్నల్స్ ఎండింగ్లో ఉందని చెప్పలేదు, మళ్ళీ ఆ లైన్ గుండా డయాగ్నల్ ఆ వర్టెక్స్ ఉందని చెప్పలేదు. కాబట్టి ఇక్కడ తీసుకుందాం, దేనితోనూ సంబంధం లేని ఈ వర్టెక్స్ని తీసుకుందాం 1, 2 అని. సరే, దిస్ ఈస్ ద డయాగ్నల్, దిస్ ఈస్ ద లైన్ 8x minus 15y equals to 0 కదా. ఇప్పుడు వాడు మనల్ని ఏమడుగుతున్నాడు? దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్ పాసింగ్ త్రూ దిస్ వర్టెక్స్ ఆర్. ఈ వర్టెక్స్ గుండా పాస్ అయ్యేటటువంటి సైడ్స్ ఆఫ్ ఎ స్క్వేర్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఈ సైడ్ ఈక్వేషను, ఈ సైడ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. అవునా కదా? ఎట్లా వస్తుంది? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీనికి ఏం మీరు సొల్యూషన్ చేయక్కర్లేదు, కొంచెం మైండ్ పెట్టి ఆలోచిస్తే చాలు. ఎట్లా? ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఈ ఈక్వేషన్ కదా, ఈ ఈక్వేషన్ గుండా 1, 2 పాస్ అవుతుంది, ఈ ఈక్వేషన్ గుండా 1, 2 పాస్ అవుతుంది. ఇచ్చిన 2 ఈక్వేషన్స్ గుండా 1, 2 సాటిస్ఫై చేసేటటువంటి ఈక్వేషన్స్ ఏవి? ఆప్షన్ బి. మరి ఏ ఇతర ఈక్వేషన్ సాటిస్ఫై చేయదు, రెండు చేయవు. బికాస్ 23x, ఇప్పుడు 23 × 1 - 7 × 2 + 9 ఎంత? 0కి సాటిస్ఫై అవుతుందా? సాటిస్ఫై కాదు. ఇది అంతే, సాటిస్ఫై కాదు. ఇది ఒక్కటే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు 1, 2 అనే పాయింట్ని ఇప్పుడు 23 × 1 23 - 7 × 2 14 - 9 -14 - 9 -23 × +23 0. ఇక్కడ కూడా చూడండి 7 + 46 53 53 - 53 0. మళ్ళీ ఈ రెండు కూడా సాటిస్ఫై చేయవు.
బికాస్ 23x మైనస్ 7y మైనస్ 9 ఈక్వల్ టు 0 ఈజ్ ఒక సైడ్, 7x ప్లస్ 23y మైనస్ 53 ఈజ్ ద అదర్ సైడ్. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. దీనికి ఏదో మీరు చేయక్కర్లేదు, క్వశ్చన్ని అర్థం చేసుకుని కొంచెం అనాలిసిస్ చేసి ఆప్షన్స్ని వెరిఫై చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్స్. I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Bye. Take care.